రామగుండంలో జరుగుతున్న కూల్చివేతల పర్వంతో వ్యాపారస్తులు భయాందోళనలో బతుకుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరి కనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి మాట దేవుడెరుగు కానీ కూల్చివేతల పర్వం మాత్రం కొనసాగుతూనే ఉందని, ఇక్కడ అధికారులకు రోడ్డు పక్కన ఉన్న ఏ షాపుపై కన్ను పడుతుందో ఏ షాపును కూల్చివేశారో అర్థం కాని పరిస్థితుల్లో వ్యాపారులు భయంతో బతుకుతున్నారన్నారు. నిన్న మొన్నటి వరకు ధైర్యంగా తమ వ్యాపారాలను సాగించిన వ్యాపారులు అర్ధాంతరంగా ఖాళీ చేయాలని నోటీసులు వస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో వ్యాపారులు ఉన్నారని, వారందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. గత 6 నెలల ముందు ఎన్టీపీసీ వ్యాపారులను షాపులను కూల్చి రోడ్డున పడేసిన అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపలేదని, అలాగే గోదావరి కని పట్టణంలో కూడా ఎంతో మంది వ్యాపారులు కూల్చివేతల మూలంగా రోడ్డున పడ్డారని, వారందరికీ స్థానిక ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజలకు ఇచ్చిన 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలను ఖాతాలో వేయాలని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రైతు భరోసా 12,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఎండకు నీడ లేకుండా వర్షానికి తడుస్తూ ఇలా వ్యాపారం చేసుకునేటువంటి దుస్థితిలోకి వచ్చింది. ఇక్కడ ప్రధాన చౌరస్తాలో కూడా అదే పరిస్థితి. దినదిన గండంగా వ్యాపారులు ఈరోజు రామగుండంలో బ్రతుకుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మాకు ఇచ్చిన హామీలు ఎవి అని అడిగితే కనీసం వాటి మీద ఏమీ మాట్లాడకుండా ఇలా పరిపాలన చేస్తున్నారు, డైవర్షన్ పాలన చేస్తున్నారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో. అందుకే ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ఇలా మేము స్థానిక ఎమ్మెల్యేలు ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు 2,500 రూపాయలు మహిళలకు నెలకు ఇస్తా అన్నటువంటి మహాలక్ష్మి పథకం ఏమైంది? మహిళల ఓట్లను దండుకోవడం కోసం ఆ రోజు హామీలు ఇచ్చి ప్రమాణాలు చేపించి దరఖాస్తులు తీసుకొని దండాలు పెట్టి ఏడుపులు పొడబొబ్బలతోని గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేరు? మీ ముఖ్యమంత్రి గారిని ఎందుకు నిలదీస్తలేరు? 4,000 రూపాయలు వృద్ధుల దగ్గరికి వెళ్ళి అవా నీకు 4,000 వస్తాయని చెప్పేసి దండం కాళ్ళు మొక్కుతిరి. మరి ఆ 4,000 అడిగితే ముసలాళ్లను కనీసంగా పట్టించుకుంటే లేకపోతుంది. 15,000 రూపాయలు రైతు బంధు బంద్ అవుతుంది, రైతు భరోసా కింద ఇస్తామని చెప్తుంది. సంవత్సరం గడిచిపోయే. మొదటి సంవత్సరం కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 5,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి తిరుగుబాటు తప్పదు, మహిళల నుంచి తిరుగుబాటు తప్పదు, వృద్ధుల నుంచి తిరుగుబాటు తప్పదు. యువతులకు స్కూటీలు ఇస్తామనంటేది ఇలా మర్చిపోతుంది. వాటి మాటే లేదా? మరి ఏ హామీని నెరవేర్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలు ఇచ్చిండ్రు వాళ్ళకు, గోల్డ్ షాప్ టాకీస్ దగ్గర వాళ్ళకి కూలగొట్టారు. గతంలో సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోచమ్మ మైదానంలో అనేక మంది బిల్డింగ్లు కట్టుకున్నారు. అప్పుడు కూడా పర్మిషన్లు ఇచ్చారు. మాజీ మేయర్ గారు అని ఇంకా కొంతమంది నాయకులని నిన్నటికి నిన్న కూలుస్తాం. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? దాని మీద ఎమ్మెల్యే గారు తప్పకుండా సమాధానం చెప్పాలి. ఈ మీడియా సమావేశంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు కల్వచర్ల కృష్ణవేణి, కుమ్మరి శ్రీనివాస్, మారుతి, బొడ్డు రవీందర్, మురళీధర్ రావు, నూతి తిరుపతి, జక్కుల తిరుపతి, సంధ్యారెడ్డి, గుర్రం పద్మగౌడ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.